బడాబాబుల పిల్లలకు డ్రగ్స్ అమ్మకాలు జరిపి భారీగా సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ ఎస్టీబీ ఎఫ్బీ టీం ఇద్దరు ఎస్ఐలు కలిసి అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో కోంపల్లి హైటెన్షన్ రోడ్ లో తనిఖీలు చేపట్టారు. నిందితుడు ఎలిచర్ ప్రవీణ్ దగ్గర నుంచి 3.24 MDMA డ్రగ్స్, 36 గ్రాముల ఓజీ కుష్, 7 గ్రాముల చెరస్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి కొనుగోలు చేసి హైదరాబాద్ కు కారులో తరలిస్తుండగా నిందితులను పట్టుకున్నట్టు ఎస్టీఎఫ్బీ టీం లీడర్ ప్రదీప్ రావు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు 2,58,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితులను డ్రగ్స్ ను కుత్బులాపూర్ ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించారు. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రమణ, నగరంలో డ్రగ్స్ ను అంటే వేరే ప్రాంతాలను తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ సంబంధించినటువంటి స్పెషల్ ఎస్టీఎఫ్బీ టీం ఇద్దరు దీన్ని అరెస్ట్ చేశారు. అయితే దాదాపు 3.24 MDM డ్రగ్స్ తో పాటుగా 36.90 బేజిక్ కు సంబంధించిన ఆయిల్, తర్వాత 7.73 గ్రాముల చెరస్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కూడా సంపన్నులకు సంబంధించిన పిల్లలకు వీరు విక్రయిస్తున్నట్టుగా గుర్తించారు. దీంతో పాటు ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 2.58 లక్షల విలువ చేసేటువంటి డ్రగ్స్ గా దీన్ని గుర్తించారు. ఒక పక్కా సమాచారంతోనే సూరారం కొంపల్లి హైటెన్షన్ రోడ్ లో ఈ పోలీసులు అక్కడ మకాం వేసి దీన్ని పట్టుకున్నారు. వారికి సంబంధించిన వాహనాన్ని తనిఖీ చేసినప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారం అంతా వెలుగు చూసింది. చాలా రోజులుగా ఎవరైతే ప్రవీణ్ తో పాటుగా సన్నీ ఈ ఇద్దరు కూడా చాలా రోజులుగా ఇక్కడ డ్రగ్స్ బెంగళూరు, ఆ తర్వాత పూణే, గోవా నుంచి తరలిస్తున్నట్టుగా గుర్తించారు. మొత్తం డబ్బున్న పిల్లలకు సంబంధించి వారిని ముఖ్యంగా స్టూడెంట్స్ టార్గెట్ చేసుకుని ఈ డ్రగ్స్ విక్రయిస్తున్నట్టుగా గుర్తించారు. ఇంకా వీరి వెనుక ఎవరెవరు ఉన్నారు, ఇది కేవలం అంటే వీరికి సంబంధించిన వ్యవహారమైనా ఇంకా అది వెనుక పెద్ద నష్టం ఉందా, ఇలాంటి కోణాల్లో అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమణ.